సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మాట మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతి ఏ ఆర్గనైజేషన్ కూడా కంపల్సరీ దేని మీద డిపెండ్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ డిపెండ్ అవుతుంది. అలాంటిది ఇన్వెస్ట్మెంట్ ఫోరంకి సంబంధించి శంషాబాద్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో అండి, అసలు ఈ ఫస్ట్ డే సెకండ్ డే సెలబ్రేషన్స్ అయితే నిజంగా చాలా బాగా చేశారు. ఫస్ట్ సారి ఈవెంట్ ఇది, అయినా కూడా ఇంత సక్సెస్ఫుల్గా జరుగుతుందని చెప్పి అనుకోలేదు నేనైతే. ఎందుకంటే అప్పుడే స్టార్ట్ చేసింది, ఏదో ఒక మిస్ అవుతూ ఉంటుంది, కాకపోతే ఏది మిస్ కాకుండా 100% ఇచ్చారు నిజంగా. సో ఇది 1 year old ఆర్గనైజేషన్ నాకు కనబడట్లేదు. సో ఇట్ లుక్స్ లైక్ ఏ 25-year ఆర్గనైజేషన్ పర్ఫార్మింగ్ ఏ కన్వెన్షన్. మొత్తం ఏ ఒడుగులు లేకుండా ప్రతి ప్రోగ్రామ్ నిన్న నుంచి ఈరోజు వరకు సమన్వయంతో కూడుకొని కంప్లీట్ చేశారు. ఈవెంట్ వాజ్ ఎ గ్రేట్ సక్సెస్. అండ్ ఇంకో గొప్ప విషయం ఏంటంటే మిగతా కన్వెన్షన్స్కి దీనికి ద అమౌంట్ దే స్పెండ్. సో లాట్ ఆఫ్ టైమ్స్ మనం millions of dollars స్పెండ్ చేసి కన్వెన్షన్ చేస్తాం. సో ఈ కన్వెన్షన్ స్పెషాలిటీ ఏంటంటే you can see that they didn't spend a lot of money, but you can see the same effect, same results and same fun in the event. So ఈరోజు ఇన్వెస్ట్మెంట్ ఫోరంలో మేము ఇన్వెస్టర్స్గా పార్టిసిపేట్ చేసాము. We surprised to see varying proposals or presentations from entrepreneurs. So we have seen students coming out with ideas to help senior citizen and also to help the environment. And also we had real estate related presentations and investment, not only in real estate, financial investments, so technology. So it was very varied presentations, which was very interesting. And we as investors are showing interest in some of the projects. We are going to take it forward. మేము వాళ్ళతో మాట్లాడి ఇన్వెస్ట్మెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ మన తెలుగు కమ్యూనిటీ. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ ఇన్ ద కమ్యూనిటీ. సో ఇఫ్ ఇట్ కెన్ బి ఇన్వెస్టెడ్ ఇన్ అవర్ ఓన్ తెలుగు ఎంటర్ప్రెనర్స్ దట్ విల్ హెల్ప్ ఈచ్ అదర్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ బస్వశేఖర్ శంషాబాద్, థ్యాంక్ యూ సుమన్ టీవీ. యాక్చువల్లీ ఒక మెయిన్ థింగ్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, అసలు ఇది చాలా చిన్న బడ్జెట్ అని చెప్పి అన్నారు. మిలియన్స్ ఖర్చు పెట్టినంత పెద్ద బడ్జెట్లో చేయలేదు, కాకపోతే అసలు ఆ క్వాలిటీ కానీ ఎక్కడ కూడా ఏది తగ్గకుండా ఉందండి. మరి ఎంత బడ్జెట్లో చేశారో అయితే మాకు తెలియదు, కానీ అంటే మిలియన్స్ ఖర్చు పెడితేనే ఈవెంట్ అవుతుంది అనుకున్న ఈ రోజుల్లో అలా కాకుండా బడ్జెట్ ఖర్చు పెట్టి ఓవర్ బడ్జెట్ లేకుండా కూడా తక్కువ బడ్జెట్లో కూడా చాలా క్వాలిటీగా చేయొచ్చు అని చెప్పి మాట ఆర్గనైజేషన్ అయితే చూపించింది. కరెక్ట్, దాంట్లో డౌట్ లేదండి. ఈవెన్ మనకు రెగ్యులర్ కన్వెన్షన్ ఉండే ప్రతి ఒక్క ఈవెంట్ ఇక్కడ చూడొచ్చు. బిజినెస్ ఫోరం కానివ్వండి, లేకుంటే ఉమెన్స్ ఫోరం కానివ్వండి, యూత్ ఫోరం కానివ్వండి, ప్రతి దాంట్లోనూ ప్రజెంటేషన్స్ కానీ ఈవెన్ విజిటర్స్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ చాలా బ్రహ్మాండంగా ఉందండి. సో నిన్న బ్యాంకెట్ కూడా చాలా బాగా జరిగింది అండ్ ఎవ్రీబడి ఎంజాయ్డ్ ఇట్ అండ్ ఇట్ వాజ్ ఏ గుడ్ ప్రోగ్రామ్. అండ్ ఇది ఇంకోటి ఏంటంటే ఛాలెంజ్ కూడా అయిపోయింది మిగతా కమ్యూనిటీస్కి, మిగతా అసోసియేషన్స్కి. అంటే మనం మిలియన్స్ డాలర్ ఖర్చు పెట్టకుండానే మంచి కన్వెన్షన్ చేయొచ్చు అని ఒక కొత్త విషయం అందరికీ తెలిసింది. సో ఐఎమ్ హోపింగ్ దట్ ఆల్ ద అసోసియేషన్స్ విల్ లెర్న్ అండ్ కట్ ఆన్ కాస్ట్ అండ్ డూ ద బెస్ట్ ఈవెంట్స్ విత్ లెస్ మనీ. దట్ వే వీ కెన్ స్పెండ్ మోర్ మనీ ఆన్ సోషల్ యాక్టివిటీస్. ఈరోజు మనతో పాటు మాట కోఆర్డినేటర్ ఉన్నారు, విజయ్ గారు. హలో అండి, 2 రోజులు ఈవెంట్ అయితే చాలా సక్సెస్ఫుల్గా చేశారు. ఏ ఈవెంట్ అయినా సరే కోఆర్డినేషన్ లేకపోతే ఏది జరగదు. అందులో మీరు మెయిన్ పాత్ర వహించి ఈ యొక్క ఈవెంట్ని సక్సెస్ఫుల్గా దిగ్విజయం చేశారు. మీకు ముందుగా ఫస్ట్ ఈవెంట్ అయినా కూడా చాలా అద్భుతంగా చేశారు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. సో మీ మాటలో ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు విజయ్ భాస్కర్. నేను బీఓడిగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, అలాగే నేషనల్ కోఆర్డినేటర్గా వివరిస్తున్నాను. మాట ఫస్ట్ కన్వెన్షన్ ఇక్కడ అంగరంగ వైభవంగా రాయల్ ఆల్బర్ట్ న్యూజెర్సీలో జరగబోతుంది. సో 2 days కన్వెన్షన్ ఇక్కడ చేయడం జరిగింది. సో ఫస్ట్ డే బ్యాంక్వెట్ అయింది. ఈరోజు ఇక్కడ మనకు మెయిన్గా మార్నింగ్ నుంచి ఇక్కడ వరకు అన్ని కార్యకలాపాలు జరుగుతున్నాయి. సో ఇక్కడ నిన్న బ్యాంక్వెట్ డే. సో వీ హ్యాడ్ 2 different లైవ్ బ్యాండ్ షోస్ అండి. సో అలాగే ఈరోజు మార్నింగ్ అమ్మవారి పూజ జరిగింది అండ్ దెన్ మధ్యాహ్నం కల్చరల్ యాక్టివిటీస్ జరిగాయి అండ్ ఇక్కడ ఈవినింగ్ కార్తిక్ లైవ్ షో ఉందండి. సో నేను కోఆర్డినేటర్తో పాటు హాస్పిటాలిటీ చైర్గా కూడా వివరిస్తున్నాను. ఫస్ట్ టైం హాస్పిటాలిటీగా చైర్గా we are doing it, everything is online and then first time we issued all the rooms and guest food, special food gaani, request food gaani, so alantivanni first time online cheyadam jarigindi. Valla request prakaram direct valla room kuda supply cheyadam jarigindi. So this is the first and Mata is the trademark, that's what we created andi. So Mata Star అండ్ అలాగే మన
యూత్ ఫోరం, ఉమెన్స్ ఫోరం, హెల్త్ ఫోరం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జరిగాయండి. సో ఈరోజు మన మార్నింగ్ నుంచి చూస్తే మార్నింగ్ అమ్మవారి పూజ ఇవన్నీ కూడా ఘనంగా జరిగాయి. సో ఇప్పుడు ఇక్కడ దగ్గర 3,000 మంది పైచిల్లుకు వాళ్ళు వచ్చారు. సో ఇక్కడ వారికి కావాల్సిన సదుపాయాలు కానీ లేకపోతే ఫుడ్ కానీ ఇవన్నీ మనం స్పెషల్ ఇండియా నుంచి ఒక షెఫ్ని తీసుకురావడం జరిగింది. ఆ షెఫ్ మనకు కావాల్సిన ఫుడ్ కూడా ఇక్కడ కుక్ చేయడం జరిగింది. సో అలాంటివి అన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. అండ్ అలా కాకుండా మనకు ఈ కోఆర్డినేటర్గా మనం వీఆర్ కనెక్టెడ్ విత్ డిఫరెంట్ ఆల్ కమిటీస్ అండి. ఆ కమిటీస్తో పాటు సమన్వయంగా మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. సో ఈరోజు ఈ కార్యక్రమాలు సేవా సంస్కృతి సమానత్వం అనే నినాదంతో మాట వెళ్తుంది. సో సేవలు మనము జస్ట్ 1 month బిఫోర్ ఆల్సో కన్వెన్షన్ చేసాము. అండ్ నౌ వీఆర్ డూయింగ్ ది సంస్కృతి ఈవెంట్స్. సో నెక్స్ట్ కూడా మనకు నెక్స్ట్ మంత్ 2 weeksలో ఇండియాలో కూడా మనము సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మన న్యూజెర్సీలో సో ఇమిగ్రేషన్ అండ్ హెల్త్ సెమినార్స్ నెక్స్ట్ ఇంకా 2 weeksలో ఉంటున్నాయండి. సో వాటి కోసం కూడా ప్రణాళికలు జరుగుతున్నాయి. అలాగే హెల్త్ కార్డ్ ఇష్యూ చేయాలనే ప్లాన్ కూడా ఉంది. సో దట్ ఈస్ ఆల్సో ఇన్ ద పైప్ లైన్. అంటే ఇది బేసికల్గా పేరెంట్స్కు, ఇండియాలో ఉన్న వాళ్ళకు, ఇక్కడ నుంచి ఎన్ఆర్ఐ కోఆర్డినేషన్స్ దట్ ఈస్ ఆల్సో గోయింగ్. అండ్ ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ సేవా కార్యక్రమాలన్నీ మన MATA-US.org పొందుపరచడం జరిగింది. ప్లీజ్ విజిట్ MATA-US.org. థ్యాంక్ యూ. మన తెలుగు వారు ఇండియాలోనే కాదు యుఎస్లో కూడా రాజకీయాల్లో రాణిస్తూ ఉంటారు. మరి ఈరోజు మనతో పాటు మన తెలుగు వారైనటువంటి రాకేష్ గారు ఇక్కడ రిపబ్లికన్ పార్టీ సోమర్సెట్కి పార్టిసిపేట్ చేయబోతున్నారు. రాబోయే రోజుల్లో ఆయన ఎన్నిక అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీరు అంటే చాలామంది రాజకీయవేత్తలు ఇండియాలో చూస్తాం, యుఎస్లో మన తెలుగు వారు చూడడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీరు రిపబ్లికన్ పార్టీకి రాబోయే కాలంలో ఎలాంటి సేవలు చేయాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు తెలుగు వాళ్ళ రిప్రజెంటేషన్ ఉండాలండి. ఎనీ గవర్నమెంట్లో మన రిప్రజెంటేషన్ ఉంటే ఆ సర్వీసెస్కి మనకి హెల్ప్ఫుల్ ఉంటుంది. సో వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ ఈజ్ బిజినెస్ ఓనర్. ఐ మీన్ ది ఎన్వైరన్మెంటల్ బిజినెస్. ఐ బీన్ హియర్ for several years, for a couple of 3 decades and more. So why I'm standing as a commissioner is to represent the Somerset County in our ways and in our values, that we can uplift the Telugu associations endukante because we need representation. So even in our values, even in our festivities, let's say holy events or Diwali events, we are such a good diverse population of Telugu people here with diverse backgrounds as far as IT sector, you have in pharma sector, you have a lot of entrepreneurs. So we need a voice for all of this so that we can uplift our culture. So that's why I'm going to be a Somerset County Commissioner. As a commissioner, what we do is we look at budget, overall budget and all, but also look at the services aspect of it. And also we are responsible for like the county roads and bridges and other items like county parks and all like that. So that's why it's a good thing for us to represent and bring up Telugu culture అండి. ఎందుకంటే అమెరికన్స్ ఉన్న వాళ్ళు అమెరికా వాళ్ళ గురించి ఆలోచిస్తారు. మన తెలుగు వారి కోసం మీరు సోమర్సెట్ కౌంటీకి మీరు పార్టిసిపేట్ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. అలాగే మాటా గురించి 2 మాటల్లో. మాటా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్ హ్యావింగ్ మీ హియర్ అండి. మాటా ఆర్గనైజేషన్ మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ అండి. I couldn't believe it's the first event that they're hosting. It's amazing. It's organized so well. I mean, there are so many components of it. It's so organized so well as far as all the things that we would need for uplifting Telugu culture and also Telugu business people and also Telugu people in general from all across United States andy. So this event was a total success. And MATA was unbelievably organized and everything was to the point and everything was accomplished. As far as I'm concerned, it's not even over yet, but everything, they did it wonderfully and it's beyond expectations, Andy. So I'm very thankful that I was able to be attending this. Thank you very much. Very thankful to their support as well. Thank you very much.